కాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకోవాలి, అలానే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. సో నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినవి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సో పచ్చి బఠానీని వేసుకోవాలి. సో బఠానీలో మనకి ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. సో బఠానీని వేసుకున్నాం. అలానే కాలీఫ్లవర్ని కూడా ఉడికించి వేసుకుంటున్నాం. సో కాలీఫ్లవర్లో మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, అలానే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ కే కూడా కాలీఫ్లవర్ వలన లభిస్తుంది. సో కాలీఫ్లవర్ వేసుకుందాం. సో కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలానే గరం మసాలా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. సో ట్రావెలింగ్ జాబ్స్ చేస్తున్న వారు వెయిట్ లాస్ కోసం లంచ్లో ఎలాంటి డైట్ తీసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ట్రావెలింగ్లో ఉపయోగపడేలా ఈజీగా హెల్దీ రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రై. సో కాలీఫ్లవర్లో క్యాలరీస్ తక్కువగా ఉండటం వలన, ఫైబర్ అధికంగా ఉండటం వలన కూడా వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు కొద్దిగా వేయించుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి. సో కొత్తిమీరని వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ.
కాలీఫ్లవర్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, పచ్చి బఠానీ 1/2 కప్పు. కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీలు, ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు, కారం, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ.